రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం. ప్రియ దేవుని సంగమ, ఆది అపోస్తులు క్రీస్తును అంగీకరించిన అందరూ తమ చిరాస్తులను అమ్మి దేవుని పని కొరకు ఇచ్చారు. వారిలో ఏకత్వం ఉంది, వారిలో ఐక్యత ఉంది, వారిలో శ్రమానుభవం ఉంది, వారిలో దేవుని పట్ల విశ్వాసం ఉంది, వారిలో విధేయత ఉంది. అయితే అపోస్తుల కాలంలో సంఘాలు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నారు. కష్టమైన ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. కనుకనే పరిశుద్ధాత్మ కార్యాలను, శక్తిని చూడగలిగారు. అనుదినము సంఘములోనికి జనులను చేర్చేవారు. నేటి సంఘాలలో ఇటువంటి పరిస్థితి చూడలేము. దశమ భాగాలు ఆశించే దైవజనులు, సంఘానికి ఉన్న పేరును బట్టి అతిశయించే విశ్వాసులు, రకరకాల దుర్బోధలు, దేవుని సేవకు ఏది ఇచ్చినా గుర్తింపు కొరకు ఆరాటపడి ద్వేషాలు, అసూయలు, కక్షలు. అందుకే సంఘాలు అభివృద్ధి చెందడం లేదు, సంఘాలు ఐక్యత కలిగి జీవించడం లేదు. దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం చాలా అరుదు. ఆదిమ సంఘము వలె నేటి సంఘాలు ఉంటే ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరచగలము. మన సంఘము ఎలా ఉంది? సంఘములో ఉన్న మనము ఎలా ఉన్నాము? ఆలోచన చేద్దాము. ఆది అపోస్తుల వలె మన యొక్క జీవితాన్ని సమర్పణగా దేవునికి సమర్పించుకుందాము. దేవుని కొరకు అనేక ఆత్మల్ని సిద్ధపరచుదాము. అట్టి కృపాధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.